వాళ్ళు నిర్మించుకున్నారు, నగరాలే నిర్మించుకున్నారట ఏకంగా. ఆ నిర్మించుకున్న నగరాల్లో వాళ్ళు దాచి ఉంచిన సీక్రెట్ వెపన్స్ ఇప్పుడు బయటికి తీస్తారా? అండ్ రెండోది కాంట్రాస్టింగ్ పాయింట్ ఒకసారి మనం గమనిస్తే కనుక, సీజ్ ఫైర్ అమల్లో ఉండగా యుఎస్ మిలిటరీని అక్కడ దించడం వెనక ట్రంప్ ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఈజ్ కాంట్రడిక్టింగ్ హిజ్ ఓన్ ఫార్ములాస్. సీజ్ ఫైర్ ఆ గడువేదో విధించాడు కదా, ఫలానా 12 రోజులు 14 రోజులు, అప్పటిదాకా కూడా ఆగలేడా? ఇది ఇలా యుఎస్ ఫోర్సెస్ని స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర దింపుతున్నాను అన్నాడు. దింపాడో లేదో తెలియదు. వెళ్ళటం అసాధ్యం, ఎందుకంటే కింద సీమెన్స్ ఉన్నాయి. వాళ్ళు పారాట్రూపర్స్ ద్వారా దిగాలన్నా ఈ కొండ చర్యలు, ఈ బొరియల్ నుంచి వీళ్ళు రాకెట్ లాంచర్లు పెట్టుకుని రెడీగా ఉన్నారు. సో లాస్ టు ద ఆర్మీ, మనం యుఎస్ ఆర్మీ చెప్పలేనంత ఉంటుంది. వాళ్ళు శవపేటికలు సిద్ధం చేసుకోండి అని ఇరాన్ ఎగతాళిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. రాస్ గారు, అసలు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అది ఇరాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా వాళ్ళ టెరేనే వాళ్లకు బలం. అసలు అటువంటిది ఎక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా 10-20 ఏళ్ల తర్వాత కూడా ఏం చేయలేదు. ఎందుకు తాలిబాన్లు ఇంకా అంటే వాళ్ళు ఆ టెరైన్ లో ఎవడు కాలు పెట్టలేడు, పెడితే కూడా బ్రతకలేరు. అది వాళ్ళకే సొంతం. ఆ చేతిలో ఆయుధం కూడా అవసరం లేదు వాళ్ళకు. అలాంటి ఒక ఇది ఇరాన్ యొక్క బలం అది. కనుక బూట్స్ తో నువ్వు అక్కడ దిగావు అంటే నీకే కష్టం, నువ్వు నడవలేవు కూడా. అసలు వీళ్ళు ఎంత డెలికేట్ సైన్యం వాళ్ళది అంటే, ఏమున్నా కంప్యూటర్ ముందర కూర్చొని విమానాలను లేకపోతే మిసైల్స్ ను ఆపరేట్ చేయాల్సిందే, కానీ నేలపైకి దిగి అదేమంటాం కూడా వదిలేసి సాము చేసినట్టు అయిపోతుంది అమెరికా యొక్క పరిస్థితి. కనుక ఇప్పుడు తమాషా అంతా చూడాల్సింది ఏంటంటే, ఇరాన్ లో ఎంటర్ అయ్యి అమెరికా యుద్ధం చేస్తుందా? సాధ్యమైన, నేను అనుకుంటాను అవాయిడ్ చేస్తుంది, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తుంది. ఒకటి ఏంటంటే, అమెరికాకు ఉన్నటువంటి నౌకాదళము సింపుల్ గా అక్కడికి వెళ్ళి నాటో సపోర్ట్ లేకుండా ఇప్పటికి కూడా నేను అనుకుంటాను హర్ముజ్ జలసంధి దగ్గరికి వెళ్ళి తాను చేయాల్సిన దాదాగిరి ఏదైతే ఉందో అది చేయలేదు, ఎన్నటికీ చేయలేదు. నాటో దేశాలు వాటికి మద్దతుగా నిలబడాల్సిందే, అప్పుడు కానీ ఏదైనా చేయగలుగుతుంది. అదే ధీమా కూడా ఇరాన్ కు ఉన్నటువంటి ధీమా కూడా ఏంటంటే, ఇక్కడికి రాలేదు, వస్తే దాన్ని కథ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మన దగ్గర ల్యాండ్ మైన్స్ పెట్టి నక్సలైట్లు ఇక్కడ లేపేస్తే శవాలు ఎగిరి పడేటివి. ఇప్పుడు సముద్రంలో మైన్స్ అనేవి వింటున్నాం కదా, ఎక్కడ ఏది పేలుతుందో తెలియదు, చెప్పలేం. ఎంత అబా. అండ్ ఇరాన్ ఏం చెప్తోందంటే సార్, ఇరాన్ ఏం చెప్తోంది, మేము ఎక్కడ పెట్టాం మేము మర్చిపోయా ఉంటుంది. అది పెద్ద థ్రెట్ అది. కనుక అమెరికా ఎంత సూపర్ పవర్ అయినా ఇట్స్ నాట్ ఈజీ ఆ జలసంధిలోకి ఎంటర్ కావడం, తాను చెప్తున్న దాదాగిరి చేయడం అనేది ఇప్పట్లో మనం అది సాధ్యం కానటువంటి విషయం. ఎంతసేపు స్టేట్మెంట్స్ కు పరిమితం కావాల్సిందే. కాకపోతే ఈ మధ్యలోనే నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత పెద్ద సూపర్ పవర్ అంటారు, మన దగ్గర కానీ ఇంకా చాలా దేశాల్లో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెద్దగా పెరిగింది లేదు, కానీ అమెరికాలో చాలా పెరిగింది. $2 ఎంతో ఉండేది, ఇప్పుడు $4, $5 వరకు పెరిగిపోయింది. అమెరికానే ఇబ్బంది పడుతుంది, అమెరికా పౌరులు ఇబ్బంది పడుతున్నారు యుద్ధం యొక్క ప్రభావం. మళ్ళీ వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది, అంతా ఉంది. సో ఇది అమెరికా పైనే యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉంది అని చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే $100 బిలియన్ అది ఇదే అయిపోయింది, చితికిపోయింది ఆర్థిక వ్యవస్థ, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అని ఇవన్నీ చెప్తున్నటువంటి ఈ సమయంలో ఈ దాదాగిరి ఏతుందో ఏది హర్ముజ్ జలసంధి దగ్గర ఈజీ కాదు, స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి అంత ఈజీ కాదు. కానీ తప్పకుండా ప్రాబల్యం పెరిగిందండి దీంట్లో. మొత్తం మీద ఇరాన్ ప్రాబల్యం పెరిగిందండి. ఏమీ లేకుండా, ఆయుధాలు లేవు, నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏదీ లేదు, కానీ ఒక్క హర్ముజ్ పట్టుకున్నది. ఈ మధ్యలోనే టాక్స్ జరుగుతున్న టైంలో మొదటిసారి ఇరాన్ అధ్యక్షుడు బయటకు వచ్చి అణ్వాయుధాల విషయంలో రాజీ పడేది లేదు అని అదే స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. మేము అదేంటి అణుశుద్ధి కార్యక్రమాన్ని ఆపేది లేదు అని. అది అనడంతో వీళ్ళందరికీ భయం వచ్చేసింది, ఇంకా ఉంది అనేటువంటిది ఇప్పుడు టాక్స్ లో అందరినీ భయపెట్టిన. అటామిక్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆయన బయటకు వచ్చి చెప్పారు, మా రైట్ మీరు ఎవరు డినై చేయ, మా రైట్ డినై చేయడానికి మీకేం హక్కు ఉందన్న, మేము శుద్ధి చేసుకుంటాం, ఇట్స్ అవర్ రైట్ ఆయన స్పష్టంగా చెప్పారండి. ఇట్ వెరీ కేటగిరికల్లీ. అయితే దీని అంతా కూడా వెనకాలో చైనా ఉంది అండి, చాలా బలంగా నిలబడ్డది చైనా. మొన్న లీక్ అయినటువంటి దాంట్లో ఏది
భుజాల పైన మోసే చిన్న ఆయుధాల దగ్గర నుంచి అణ్వాయుధాల వరకు టెక్నాలజీ వరకు చైనా నిలబడ్డది అనేది బయటకు వస్తున్నటువంటి వార్త. ఇది అమెరికాను ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. తప్పకుండా ఉంటుంది, రేపు అణ్వాయుధాలు ఉపయోగిస్తామనే పరిస్థితి వచ్చినప్పుడు చైనా ఊరుకోదు, రష్యా ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు. కనుక ఇప్పటికే ఈ యొక్క టెక్నాలజీ కానీ వీటి విషయంలో పూర్తిగా చైనా అండగా నిలబడ్డది. దాని కారణంగానే ఈరోజు ఇరాన్ ఇంకా నేలపైన కాళ్ళు పెట్టి గట్టిగా నిలబడగలిగింది. కనుక ఇది ఒక ఏమంటాం వరల్డ్ పీస్ నే దెబ్బతినేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది అనేది నేను రిపీటెడ్ గా చెప్పే విషయం. డాక్టర్ రియాజ్ గారు, ఆయన ఒక పక్క చెప్తున్నాడు బ్లాకేడ్ ఆఫ్ ఇరానియన్ పోర్ట్స్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. ఆయన ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు బ్లాక్ చేస్తారు, ఎక్కడి నుంచి బ్లాక్ చేస్తారు, ఎలా బ్లాక్ చేస్తారు? 5Ws 1H మనకు క్వశ్చన్ ఉంటుంది కదా విజయాలు. ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఎలా అండ్ హౌ? వాసుదేవ్ గారు, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికాకున్న ప్రధాన బలమే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా దాడులు చేయడం అనేది అమెరికాకున్న అత్యంత బలం. మన ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాను ఢీకొట్టలేని విషయం మనకు తెలుసు. కానీ మొత్తం అమెరికాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఇరాన్ మీద దాడులు చేసినా కూడా ఇరాన్ ఏం చెల్లించలే కదా. యుద్ధంలో చివరి దశకు వచ్చేసరికి ఇరాన్ అప్పర్ హ్యాండ్ లా కూడా మనకు కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. ఇక ఇప్పుడు అమెరికా చెప్తున్న బ్లాక్ ఎయిర్ విషయానికి వస్తే ఏమైందంటే అది ఆర్టిలరీ ఫోర్స్, ఇక నేల మీద యుద్ధం చేయడం. ఈ నేల మీద యుద్ధం చేయడంలో అమెరికాకి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయనే విషయం ఆఫ్ఘనిస్తాన్ లో అర్థమైంది మనకు. వియత్నాం యుద్ధంలో కూడా అమెరికాకు లిమిటేషన్స్ నాకు అర్థమైంది. మనకి వియత్నాం లాంటి చిన్న దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశాలు అంటే ఇరాన్ తో కంపేర్ చేస్తే ఆ దేశాల్లోనే అమెరికా ఆర్టిలరీ ఫోర్స్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ కు తన ఆర్టిలరీ ఫోర్స్ తీసుకొచ్చి పదార్థాలను తీసుకొచ్చి ఇరాన్ మీద ఏదో నేను జయించబోతున్నాననే మాట ఏదైతుందో అది మనం పెద్దగా హాస్యాస్పదంగా తీసుకోవాల్సింది తప్ప సీరియస్ తీసుకునే అవకాశం లేదు. కానీ ఈ రోజు ఏంటంటే ఇరాన్ చాలా పకడ్బందీగా తన ఆర్టిలరీ ఫోర్స్ ను రీఆర్గనైజ్ చేసుకున్న విషయం వాస్తవం. తనకు ఒరిజినల్ గా 8 lakhs ఆర్మీ ఉన్నది. 2 లక్షల ఆర్మీ ప్రధానంగా ఇస్లామిక్ గార్డ్స్ తో కూడుకున్న 2 లక్షల ఆర్మీ ఉన్నది. ఇవి కాకుండా ఇంకా లక్షల సంఖ్యలో 12 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఆర్మీ ఫోర్స్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇరాన్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నిజంగా కనుక మీరు అమెరికా వాళ్ళు మా ఇరాన్కి వస్తే మీరు నరకానికి వస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని రావాలి. మీరు మనుషులుగా వస్తారు, శవ పేటికల్ గా వెనక్కి వెళ్ళిపోతారనే విషయాన్ని కూడా ఇరాన్ ఎందుకు బలంగా చెప్తుందంటే తనకు కూడా బలం మీద తనకు విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ఉన్నది కాబట్టే చర్చల్లో కూడా ఎక్కడ కూడా తన యొక్క గంభీర్యాన్ని తను ఏదైతే అనుకున్నాడో అది స్పష్టంగా చెప్పగలిగింది, ఎక్కడో వెనకపోలేదు. మీరు అన్నగా సీక్రెట్ వెపన్ విషయానికి వస్తే నాకేమో అనిపిస్తుంది అంటే మనందరం భావించినట్టుగా 60% యురేనియం శుద్ధి వరకే ఇరాన్ ఆగిపోయినట్టుగా ఆగిపోలేదు. ఇంకా అంత మించి కొంచెం అక్కడ ఏదో ఉంది, అక్కడ ఇంకేదో ఉంది, వాళ్ళు దాన్ని అయిపోయినారు. బేసికల్ అవసరం అనుకుంటే అమెరికా ఏది ప్రయోగించినా కూడా దాని తీటుగా అదే లెవెల్లో ప్రయోగించే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది అనేది మనకు అర్థం అవుతుంది. అందుకోసం మనం ఎవరూ కూడా అమెరికాకు సంబంధించి F-16, F-15, F-35 విమానాలను ఇరాన్ కూలుస్తుందనే విషయాన్ని ఎవరూ ఊహించలేదు. మనం యుద్ధంలో ఏమనుకున్నాం, ఎప్పుడైతే బాంబరింగ్ పెద్ద ఎత్తున వచ్చిందో ఇక ఆ విమానాలు వచ్చినాయి, హై క్లాస్ విమానాలు అమెరికా నుంచి వచ్చినాయి కాబట్టి ఇరాన్ పైన అయిపోయింది అనుకున్నాం. అది వరుసగా 3-4 పేల్చడం మొదలు పెట్టేసరికి అమెరికా ఆగిపోయింది. అంటే ఇరాన్ మనం ఊహించినంత లెవెల్ కన్నా తన మిలిటరీ పవర్ ని ఇంకా బాగా ఎక్స్పాండ్ చేసుకున్నది కాబట్టి ఏ దశలో అయినా కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడతా ఉంది. అదే ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఏమైందంటే ఒకవేళ ఈయన బ్లాకేట్ చేసి అనుకుందాం మన హార్మోన్స్ జలసంధిని మొత్తం, అప్పుడు ఏమవుతుంది, నష్టం ఎవరుకుంటుంది? అమెరికా నష్టం కాదు కదా, మొత్తం ప్రపంచానికి నష్టం ఉంటుంది, ఇంక్లూడింగ్ టు మన దేశంతో సహా. కాబట్టి సహజంగా ఏమైందంటే అమెరికా ఇంకా ఐసోలేట్ అయిపోతుంది. కానీ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి వాసు గారు, ఇది అమెరికా ఏదైనా ప్రపంచ దేశాల నుండి ఒక మంచి తరుణం. ఇప్పటిదాకా ఏదైతే మనం యూనిపోలార్ వరల్డ్ గురించి మనం మాట్లాడుకున్నామో ఆ యూనిపోలార్ వరల్డ్ ను మనం టోటల్ గా తొలగించి ప్రపంచంలో మల్టీపోలార్ వరల్డ్ నిర్మించే అవకాశం ఈ రోజు ప్రపంచ దేశాల ముందుకు వచ్చింది. అంటే ఏకధ్రువ ప్రపంచ స్థానంలో బహుధ్రువ ప్రపంచాన్ని నిర్మించే అవకాశం వచ్చినప్పుడు బహుధ్రువ ప్రపంచం నిర్మాణంలో అనేక దేశాలకు అనేక రకాల అవకాశాలు వస్తాయి. ఇప్పటిదాకా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అమెరికా ఏ రకంగా ప్రపంచంలో సుప్రీం పవర్ గా మార్చిందో రేపు మనకు ఈ మల్టీ పోలార్ వ్యవస్థలు రావడం వల్ల కేవలం ఆర్థిక వ్యవస్థే కాదు, రాజకీయ వ్యవస్థల సంబంధించిన ప్రభావం కానీ, సామాజిక కల్చర్ అంశాలు కానీ, అలాగే మిలిటరీ పరమైన అంశాలు కానీ, అన్ని అంశాల్లో కూడా ఓ మల్టీ కల్చర్,
మల్టీ వెపన్స్ అట్లాగే ఇవన్నీ డామినేట్ చేసినప్పుడు ఏదంటే వరల్డ్ లో ఒక హెల్తీ కాంపిటీషన్ గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. కాబట్టి అమెరికాకు సంబంధించిన ఐసోలేషన్ అంటే అమెరికాకు ఈరోజు నాకు తెలిసి ప్రపంచంలో ఒక పాకిస్తాన్ తప్ప, ఈరోజు ఇజ్రాయెల్ తప్ప, పాకిస్తాన్ ఇజ్రాయెల్ తప్ప మిగతా ప్రపంచంలో ఏ దేశాలు కూడా అమెరికా పక్కన కూర్చోవడానికో అమెరికాను ఆలింగనం చేసుకోవడానికో ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి ఇది మిగతా ప్రపంచ దేశాలకు లేదా అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే అన్ని దేశాలకు ఒక సువర్ణ అవకాశం. బట్ ఈ రోజు ఫైనల్ గా పేకెట్ ప్రసాద్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ క్లుప్తంగా, టైం కూడా అయిపోతుంది. ఈ సీజ్ ఫైర్ సమయంలో అమెరికా యుఎస్ అదే వాళ్ళ మిలిటరీని అక్కడ దింపాలనుకోవడం. మీ ఆడియో బ్రేక్ అయింది సార్. సీజ్ ఫైర్ టైంలో అమెరికన్ మిలిటరీని అక్కడ దింపాలని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం లేదా దింపేశానని ప్రకటించడం ఎలా చూస్తున్నారు? అంటే అమెరికా సైనికుల్ని బలిపశువులు చేస్తున్నారు ఆయన ఈగో గురించి ఎంతో మంది అమెరికా సైనికుల్ని బలిపశువులు చేయబోతున్నారు. సో అందు గురించి ఈ ప్రాబ్లం చాలా సివియర్ అవుతుంది. ఇంకా ఆయన చేస్తే ఆయన పిచ్చోడైనప్పటికీ ఆయన పక్కన ఉండేటోళ్ళు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రాపర్గా గైడ్ చేసి ఇప్పుడైనా సరే కొన్ని పిచ్చి చర్యలను విరామించుకుంటే మంచిదండి. ఆయనక యుఎస్కే కాదు యావత్ ప్రపంచానికి కూడా మంచిది. ఇప్పటివరకు చేసిన ఎంతైతే దహనకాండ చేశాడో అది ఆపితే ఇంకా మంచిది. రైట్. థ్యాంక్ యూ పేకెట్ ప్రసాద్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అండ్ డాక్టర్ షియాజ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో అమెరికా అధ్యక్షుడు ఫైనల్ కాల్ తీసుకున్నాడు, మిలిటరీని దింపుతున్నాం, ఇది వెరీ ఎఫెక్టివ్గా ఉండబోతోంది. సో దీనికి తగ్గ ఇది బదులు మరి ఇరాన్ ఇవ్వగలుగుతుందా లేదా, ఖచ్చితంగా మేమైతే దాడులు చేసి తీరుతాం. అయితే తన